ప్రేక్షకులకు నమస్కారం. మాకెందులో రాజకీయాలు, సమాజం ఎటుపోతే మాకెందుకు అనుకునే ప్రస్తుత తరుణంలో సామాజిక శ్రోతో, సామాజిక బాధ్యతతో మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మా రాష్ట్రం అభివృద్ధిగా ఉండాలని చెప్పి ఒక ఆకాంక్షతో మరి జనసేన పార్టీ జన సైనికులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నడుం బిగించారు. అందులో భాగంగా మరి విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం నుండి ఎంతో సామాజిక బాధ్యతతో తమ వృత్తులు చేసుకుంటూ ఈ యొక్క జనసేన పార్టీలో కార్యకర్తలుగా ఉంటూ సామాజిక బాధ్యతలు నిర్వహిస్తున్న జనసేన జన సైనికులు, యువ నాయకులతో మా కావ్య టీవీ అందిస్తున్న వారి యొక్క అభిప్రాయాలు, అభిరుచులు కావ్య టీవీ ద్వారా ఆ కావ్య టీవీ స్టూడియోకి ఇచ్చేసిన జనసేన జన సైనికులు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి మరి గ్రామీణ వైద్యులు కూడా గుర్తింపు పొందిన దిండి రామారావు గారు, పిల్లి రాజారావు గారు వ్యవసాయం చేస్తూ రాజకీయాల ద్వారా తన వంతు సేవ చేద్దామని చెప్పి జనసేన పార్టీలో జన సైనికులుగా రాణిస్తున్న కొత్తటి సూర్యప్రకాష్ గారు. మరి మీరు జనసేన పార్టీలో చేరడానికి కారణాలు ఏంటి? నమస్తే సార్, నా పేరు దిండి రామారావు. నేను ఫిజియోథెరపీ డాక్టర్ని, కానీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ఒక ఆర్ఎంపీ వైద్యుడిగా బాగా గుర్తింపు పొందిన వ్యక్తిని. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానినండి, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. ప్రజారాజ్యం అయ్యేటప్పటికి అప్పటికే నాకు జస్ట్ డిగ్రీ రిలీవర్ని. ప్రజారాజ్యంలో ఒక కార్యకర్తగా, చిన్నవాడు, ఒక ఓటర్గా అలా ప్రయాణం ప్రజారాజ్యం టైంలో చేశాను. చేసిన టైంలో ప్రజారాజ్యంలో మా ముందున్న నాయకులు అంతా మురుదుడుకులు. మరొకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తాను, మీ పార్టీ అంటే మరి ప్రకాష్ కూడా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ యొక్క గ్రామాల్లో యువతకి మీ ద్వారా ఎటువంటి సహాయం ఉంటుంది? ఖచ్చితంగా ఈ మిత్రపక్షంలో జనసేన, తెలుగుదేశం కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మా వైపు నుంచి మేము ఎంత మంచి చేయగలమో, యువతకైనా మహిళలకైనా ఎంత చేయగలం మంచి, అంత ఖచ్చితంగా చేస్తామని బలంగా చెప్పగలుగుతున్నాం. అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిశారా? కలిసాం సార్, మేము కలిసి ఒక 1.5 year అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ ఫండ్ ఇద్దామని మా స్తోమకు తగ్గట్టుగా నేను మన ఏ పార్టీ అయినా సరే ఎవరైనా పార్టీ నుంచి డబ్బులు వస్తాయని చూస్తారు, కానీ మా జనసేన పార్టీలో ఏంటంటే మేము పార్టీ ఫండ్ పార్టీకి ఇచ్చి మంచి జరుగుతుంది, రాబోయే రోజుల్లో మంచి జరగాలి, మాలాంటి పేద ప్రజలకు మంచి జరగాలని నేను నా వంతు 70,000 వరకు నేను పార్టీ ఫండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళంటే అక్కడ అప్పుడు కృష్ణరాజు గారు చనిపోయిన రోజండి, అప్పుడు మేము వెళ్ళడం వల్ల అప్పుడు కలవలేకపోయాము. నెక్స్ట్ మేము అటు నుంచి వచ్చే రాగానే మేము మధ్యలో ఉంటుండగా మళ్ళీ ఫోన్ చేసి మేము అందరం జన సైనికులు అందరం ఏమంటే చెక్ పట్టుకోలేక మనీ పట్టుకెళ్ళాం సార్. చెక్కే తీసుకుంటాం అన్నారు పవన్ కళ్యాణ్ గారు, కానీ మేము మా బాధలు చూసి అక్కడ చెక్ తీసుకోకుండా ఫోన్లో మీరు చెక్ ఇప్పటికప్పుడు అంటే అవ్వదు కదా అనేసి మా క్యాష్ ఇచ్చిన క్యాష్ చూసి మా వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెక్ తీసుకోవాలి కదా, క్యాష్ ఎవరు ఇచ్చారని అనేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఫలానా నియోజకవర్గం నుంచి వచ్చారు జన సైనికులు అందరూ కూడా సీనియర్ అంట అని చెప్పడం జరిగితే వితిన్ సెకండ్లో మీరు వేలో ఉంటుండగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా లీడర్ ఫోన్ చేసి మీరు ఇమీడియట్ గా ఉద్యోగత అలాగే కన్స్ట్రక్షన్ పనులు ఉన్నారు, మీకు రాజకీయాల మీద ఆసక్తి ఎందుకు కలిగింది, జనసేన పార్టీలో ఎందుకు చేరారు? చూస్తుంది నేను జనసేన పార్టీలో రావడానికి కారణం చాలా కారణాలు ఉంది. మొదటి కారణం ఏంటంటే నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే నాది ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ డిగ్రీ అయిన తర్వాత నేను గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఆంధ్రలో నోటిఫికేషన్ రానే సమయంలో నేను సొంతంగా వ్యాపారం అనేది మొదలుపెట్టాను. ఆర్గానిక్ మష్రూమ్ అనేది, ఆ మష్రూమ్ బిజినెస్ జరుగుతుంటే తర్వాత కాలంలో హైదరాబాద్కి నేను మారానండి వ్యాపారం కోసం. అక్కడ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటుందిగా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నా ఫ్రెండ్ రవీంద్ర కుమార్ అని అతను ప్రవీణ్. మరి రాజకీయాల్లో పార్టీ వాళ్ళ కార్యకర్తలు పనిచేయడం విన్నాం, మరి ఇక్కడ ప్రజలే పండించి ఆ యొక్క పార్టీని నడిపిస్తున్నారు.
మరి అతిమీరి కూడా జీవనోపాధితో ఉన్న కాపీ మేస్త్రిగా జీవనం సాగిస్తూ మరి ఆయన 70,000 తీసుకెళ్ళి ఇవ్వడం అనేది ఒక శుభ సూచకం. అంటే ఒక సామాజిక ఇల్లుమర్ల ప్రజలకి మీరు ఎటువంటి సేవలు అందించారు ఇప్పటి వరకు? మేమైతే రెండున్నర నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి రెండు పార్టీలు నడుస్తున్నాయండి. ఒకటి కాంగ్రెస్, తర్వాత టీడీపీ. వచ్చిన నాకు ఎప్పుడు వాళ్ళు ఎదగాలని, వాళ్ళు పిల్లలు ఎదగాలని, లేదా వాళ్ళు ఎప్పుడు కుటుంబ రాజకీయాలు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారే కానీ ప్రజలకు ఏదో చేసి ప్రజల్ని ముందు నడిపిద్దాం, ప్రజలకు ఏదో సాయం చేసి ముందుకు పెడదాం అనేది మాత్రం ఎవరు లేరండి. నాకు అనిపించేటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూశానండి. అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం వచ్చిన తర్వాత చాలా మంది ప్రజారాజ్యంలో ఉంది. ఇప్పుడు ప్రజారాజ్యం వెళ్ళదండి. నేను మామూలుగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ చూస్తే నేనైతే వచ్చాను. ఇతను వస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఇతను వస్తే ఒక రైతు రాజు అంటారు కదండి. సామాన్య రైతు గురించి అట్లా బాగా తెలిసండి. రైతుల గురించి ఎక్కువ. ఆ రైతు నేను జనసేన పార్టీలో ఎందుకు చేరానంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో వచ్చానండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడుతుందని అతని విజయం నచ్చి, అతను పెట్టే సిద్ధాంతాలు నచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి మీ పార్టీ మన అధికారంలోకి వస్తే ఇటువంటి అవకాశాలు కలిగిస్తారు? యువతకి ఫస్ట్ కల్పించవలసింది ఏంటంటే ప్రాజెక్టు రావాలండి. ప్రాజెక్టు రావాలంటే సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలి. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రాజెక్టులు వస్తాయి యువతకి. మరి మీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా విజయం ఏమిటిస్తున్నారు, దాని మీద అసలు మీకున్న అవగాహన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు విజన్ ఒకటేనండి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అలానే దేశం కూడా బాగుపడాలి. నేషనల్ ఆలోచనలు ఉన్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. మన భారతదేశం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. అందువలన పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ఏదో తొందరపడి మిగతా రాజకీయాలు కాకుండా షార్ట్ కట్స్ వాడుతూ తాత్కాలిక రాజకీయాలు చేస్తూ కాకుండా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే సుస్థిరమైన ముందు అంతా ప్రజల నుంచి మన్నలు పొందుతూ. మరి మీరు అంచెలంచెలుగా కాంట్రాక్ట్ చేశారు సార్, మీరు ఎటువంటి ప్రాజెక్టులు చేశారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలిగించారు? నేను స్టీల్ ప్లాంట్ లో ఫస్ట్ స్టార్ట్ చేశానండి ప్రాజెక్టు. అందులో ఉన్నప్పుడు నా దగ్గర 100 మంది పనిచేసేవారు. సివిల్ అండ్ మెకానికల్ వర్క్స్ అండి. ఎక్కడి నుంచి బళ్ళారి పవర్ ప్లాంట్ KPCL లోని కర్ణాటక థర్మల్ పవర్ ప్లాంట్ లో వర్క్ చేయడం జరిగింది. అక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ లో BMN నిష్పత్తికి లిమిటెడ్ కంపెనీకి వాటర్ ఎక్స్పెన్షన్ ప్రాజెక్ట్ లో పైప్ లైన్ వేసామండి తుంగభద్ర డ్యామ్ నుంచి. ఇలా అక్కడి నుంచి మళ్ళీ సింగరేణి వచ్చాం, సింగరేణిలో పవర్ ప్లాంట్ లో వర్క్ చేసాం. అలా ఇప్పటి వరకు జన సైనికుల వల్ల అప్పుడు ఉన్నాం. మరి ఈ జన సైనికుల్లో విద్యావేత్త ఉన్నారు, అలాగే మరి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలిగిన కాంట్రాక్ట్ ఉన్నారు. మరి గ్రామీణ వైద్యులుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులు ఉన్నారు. అలాగే మరి వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీ ఉన్నారు. అలాగే దినసరి వేతనానికి పనిచేస్తున్న కాపీ మేస్త్రి గారు ఉన్నారు. మరి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నన్ను ధనం కాదు నడిపిస్తుంది, ప్రజలను నడిపిస్తున్నారు అని ఆయన చెప్పిన అభిప్రాయానికి మరి కార్ఖానంగా ఈ 5 మిత్రుల అభిప్రాయాల ఉదాహరణలు. మరి వీరు అంకిత భావంతో పనిచేస్తున్నారు, ఎందుకంటే సమాజ అభివృద్ధి కోసం. మరి వీరు ఏవైతే 5 మిత్రులు కలిసికట్టుగా అనుకుంటున్నారో ఆ యొక్క సామాజిక అభివృద్ధి జరగాలని, వారి యొక్క మిలియన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అక్కడ ఎందరికో ఉపాధి అవకాశాలు కలిగించాలని చెప్పి మా కావ్య టీవీ ఛానల్ కోరుకుంటుంది. మీ అందరూ కూడా మాకు ఆహారం అందించి మా యొక్క ఛానల్కి ఇచ్చేసినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.